వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెల రోజులుగా డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజు సగటున 10కి పైగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్యాధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. కేసుల తీవ్రతను తగ్గించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడంతో విఫలమవుతున్నారు. పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేయటం, దోమల స్వైర విహారం కారణంగానే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ అవగాహన కార్యక్రమాలు, పారిశుధ్య కార్యక్రమాలపై చర్యలు కనిపించడం లేదు. ఖమ్మంలో డెంగీ కేసుల తీవ్రత, ఆసుపత్రిలో పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొత్తం పల్లెల్లో ఎక్కడ చూసినా డెంగ్యూ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పల్లెల్లో పూర్తిగా శానిటేషన్ పడకేసిన నేపథ్యంలో అక్కడ క్లీనింగ్ సంబంధించి లేకపోవడంతో డెంగ్యూ సంబంధించిన కేసుల తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. కేసులు తీవ్రత పెరుగుతున్నా కానీ అధికారులు నిర్లక్ష్యం ఉండడంతో కూడా ఈ కేసుల సంఖ్య కూడా ఇంకా రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని డెంగ్యూతో పాటుగా మలేరియా ఇతర కేసులకు సంబంధించి కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఎక్కడ చూసినా దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా అక్కడ కూడా పెద్ద స్థాయిలో కూడా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. పెనుబల్లిలో కూడా ఊర్లే డెంగ్యూకి సంబంధించి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే ప్రతి ఏటా వర్షాకాలం సంబంధించిన సీజన్లో డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి కరెక్ట్ దీనికి సరైన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళకపోవడం వల్ల ఈ కేసుల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ పూర్తి స్థాయిలో డెంగ్యూ ఏ స్థాయిలో ఉందన్నది కూడా బయటికి తెలియనియకుండా చేసే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. డెంగ్యూ మరణాల సంఖ్య కూడా అదేవిధంగా ఉంది. డెంగ్యూ మరణాలను కూడా దాచే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే డెంగ్యూ కేసుల తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు హాస్టల్స్ సంబంధించి కూడా అదే పరిస్థితి ఉంది. జనం తీవ్ర ఈ డెంగ్యూకి సంబంధించిన బారిన పడుతున్నారు. అటు ప్రైవేట్లో కూడా భారీ ఎత్తున పోతున్నారు. ప్రైవేట్లో కూడా వేలకు వేలు కూడా డబ్బులు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కేసులు అదేవిధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఇంత జరుగుతున్నా కానీ ఇంకా అధికార యంత్రాంగం మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడటం లేదు. దీంతో ఈ కేసుల తీవ్రత అనేది రోజు రోజుకి పెరగడమే కాకుండా జనం కొంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు మాత్రం ఖమ్మం జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉండగా చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం కారణంగా టైఫాయిడ్ కేసులు కూడా అధికం అవుతున్నాయి. దీంతో కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి జ్వర బాధితులతో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1400కు పైగా ఓపీ నమోదవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న విష జ్వరాల కేసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. రోజు 1300 నుంచి 1400 ఓపీ నమోదవుతున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ చాలామంది కూడా జ్వరంతో వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో 5 నుంచి 10% వరకు డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన టెస్టింగ్ విషయంలో కావచ్చు, టెస్టులకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నాయి, మనతో మాట్లాడడానికి ఒక సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు, డాక్టర్ వీరారెడ్డి, ఆయనతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సరే ఎంతమంది దాదాపు ఓపీ వస్తున్నారు, ఎట్లా ఉంది విష జ్వరాల పరిస్థితి? మనకి ఓపీ ఎక్కువ వస్తున్నారండి. దాంట్లో కూడా ఫీవర్ కేసెస్ అయితే విపరీతంగా పెరిగినాయి. దానికోసం మనం 3 వార్డులు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 150 బెడ్స్ ఓన్లీ ఫీవర్ కేసెస్కే అరేంజ్ చేయడం జరిగింది. కానీ అన్ని కేసెస్ని ఫీవర్ కేసెస్ స్క్రీనింగ్ చేసి ఏమైనా డెంగ్యూ లక్షణాలు ఉన్న కేసులను సెపరేట్ చేసి వాటికి సెపరేట్ పరీక్షలు ఉంటాయి, అవి చేసి నిర్ధారించిన తర్వాత వాటిని ఏఎంసీలో కానీ వాళ్ళకి కావాల్సిన పేషెంట్ కండిషన్ బట్టేసి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సార్ ముఖ్యంగా టైఫాయిడ్, చికెన్ గున్యా, అదేవిధంగా డెంగ్యూ, ఈ 3 బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి. దీని కేసెస్ ఏ విధంగా ఉంది, దీని రేషియో ఎట్లా ఉంది సార్? టైఫాయిడ్ అనేది వాటర్ పొల్యూషన్ వల్ల అండి, కలుషితమైన ఆహారం తినడం వల్ల, కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చేది. అది బ్యాక్టీరియల్ డిసీజ్. దానికి సంబంధం లేదు. అవి వర్షాకాలంలో ఎట్లా నంబర్ పెరుగుతూనే ఉంటుంది. వాటిని మనం ప్రమాదం కాకుండా వాటిని మనం ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇవి డెంగ్యూ కేసులు అనేవి వెక్టార్ బార్న్ కానీ మస్కిటో బార్న్ అంటారు. ఆ మస్కిటో బార్న్ వల్ల వచ్చే డిసీజులు ఇవి దోమలు ఎక్కువగా ఉండడం వలన ఈ జ్వరాలు అనేవి బాగా పెరుగుతాయి. వాటిల్లో ఏమైనా డెంగ్యూ కనుక కేసెస్ నోట్ అయితే వాటిలో 2 రకాలు ఉంటాయి. కొన్ని ప్రమాదకరమైనవి అంటే డెంగ్యూ హెమరేజిక్ స్ట్రెయిన్ అని ఉంటుంది. అది ఇంతవరకు అయితే ఆ కేసెస్ రాలేదు. ఒక కేసు వచ్చింది, సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసినాం. ఇప్పటివరకు అయితే డెంగ్యూ హెమరేజిక్ కేసెస్ అయితే మన దగ్గర లేవు. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమి లేదు. దీంతోనే మొత్తంగా డెంగీతో పాటుగా చికెన్ గున్యా వంటి జ్వరాలు, విష జ్వరాలు వస్తున్నాయి. మరొక వైపు ఇటు టైఫాయిడ్ వంటి జ్వరాలను కూడా మేము తగ్గిస్తున్నాము. పెద్ద ఎత్తున ఇప్పటికే ఓపీ అయితే నమోదవుతున్నది. ఈ క్రమంలో తమకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డాక్టర్ వీరారెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మనకు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రోజుకు 1400 మంది పేషెంట్స్ ఓపీలో చూపించుకుంటున్నారు అనేది డాక్టర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.